నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. మోదీ తెలంగాణకు రానున్నారు. ఈ నెల 10న ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారు. అయితే మోదీ పర్యటిస్తే హ్యాపీగా ఉండాల్సింది బీజేపీ నేతలే. కానీ ఈసారి వాళ్లలో కూడా ఏదో టెన్షన్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ నేతల తీరుపై ప్రధాని మోదీ చాలా కోపంగా ఉన్నారంట. పాత నేతల పేచీలు, కొత్త నేతల ఆధిపత్య పోరు వెరసి తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పడిపోతోందని సీరియస్గా ఉన్నారంట ప్రధాని మోదీ. మే 10న మోదీ రాక కేవలం శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల కోసం కాదు, గ్రూపులు కడుతూ పార్టీని ముంచుతున్న నేతలకు డెడ్లైన్ విధించడానికని కూడా టాక్ నడుస్తోంది. మోదీ వార్నింగ్ ఎలా ఉండబోతోంది? ఈ పర్యటన తర్వాత ఏ నేతల కుర్చీలు కదలబోతున్నాయి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. సౌత్లో ఒక్క కర్ణాటక తప్ప ఇంకెక్కడ అధికారం దరిదాపుల్లో కూడా రాలేదు. ఏపీలో అధికారంలో ఉన్నా అందులో టీడీపీకే ఎక్కువ భాగం ఉంటుంది తప్ప సొంతంగా అయితే అధికారంలోకి వచ్చే సీను బీజేపీకి లేదు. అంతో ఇంతో అవకాశం ఉన్నది ఒక్క తెలంగాణలోనే. అందుకే ఇక్కడ పవర్లోకి రావాలని బీజేపీ హైకమాండ్ చాలా ఆశలు పెట్టుకుంది. కాకపోతే క్షేత్రస్థాయిలోనే సీన్ కంప్లీట్గా రివర్స్లో వెళ్తోంది. పాత నేతలు వర్సెస్ కొత్త నేతలు అన్నట్లు పరిస్థితి తయారైంది. ఎప్పటి నుంచో జెండా మోస్తున్న నాయకులకు, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన పెద్ద నేతలకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వీరి మధ్య ఆధిపత్య పోరు కూడా తీవ్ర స్థాయికి వెళుతుండటంతోనే మోదీ ప్లస్ బీజేపీ అధిష్టానం కోపానికి కారణమని తెలుస్తోంది. బీజేపీలో ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఏ ఇద్దరి నాయకుల మధ్య సఖ్యత లేదు. ఒకరు వెళ్లే సభకు ఇంకొకరు వెళ్లరు. ఒకరు చేసే స్టేట్మెంట్ను మరొకరు తప్పుపడతారు, లేదా దానికి భిన్నమైన కామెంట్ చేస్తారు. ఫలితంగా క్యాడర్లో అయోమయం నెలకొంది. అప్పట్లో బండి సంజయ్, ఈటెల రాజేందర్ వంటి నేతల మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రంగానే నడిచింది. బయటకు పేర్లు చెప్పకపోయినా విమర్శలైతే గట్టిగానే చేసుకున్నారు. ఇలాంటివే పార్టీని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని భావిస్తోందంట బీజేపీ అధిష్టానం. పార్టీ గెలుపు కోసం కాకుండా పక్క నాయకుడిని తొక్కేయడమే లక్ష్యంగా ఇక్కడ రాజకీయం సాగుతోందని చాలా రోజులుగా ఆగ్రహంగా ఉన్నారంట మోదీ, అమిత్ షా. ఇదిగో ఇలాంటివన్నీ సెట్ చేయాలని మోదీ ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. మే 10వ తేదీన మోదీ ఇచ్చే క్లాస్ మామూలుగా ఉండదని కొందరు బీజేపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. బహిరంగ సభలో ప్రజల ముందు నాయకులను ఎలా ఎండగడతారో క్లోజ్డ్ డోర్ మీటింగ్లో బీజేపీ నేతలపై అంతకంటే ఎక్కువగా ఫైర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, లేకపోతే టికెటే కాదు పార్టీలో స్థానం కూడా ఉండదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మీ వ్యక్తిగత ఇమేజ్ కంటే పార్టీ జెండా ముఖ్యం, పాత కొత్త భేదాలు మరచి పని చేయకపోతే వేటు తప్పదని కూడా హెచ్చరిస్తారని టాక్ నడుస్తోంది. చాణక్య నీతిని ప్రదర్శించే మోదీ ఈసారి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా పని చేయని నేతలకు చెక్ పెట్టబోతున్నారని కమలం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు మోదీ తెలంగాణకు వస్తున్నారు, మరి ఆయనతో పాటు ఏం తెస్తున్నారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. గత 10 ఏళ్ల లెక్కలు తీస్తే తెలంగాణకు బీజేపీ చేసింది పెద్ద సున్నా అని ఇక్కడి ప్రతిపక్షాలతో పాటు అధికార కాంగ్రెస్ కూడా విమర్శిస్తోంది. కేసీఆర్ టైంలో ప్లాన్ చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం అన్యాయంగా రద్దు చేసింది. దీనివల్ల లక్షలాది మంది తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. అటు విభజన చట్టం ప్రకారం కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రాత్రికి రాత్రే గుజరాత్కు తరలించుకుపోయారు. ఇక్కడ కేవలం ఒక చిన్న పీరియాడికల్ ఓవర్ హాలింగ్ షాప్ పెట్టి మభ్య పెడుతున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఇప్పుడు ముడి ఇనుము లేదంటూ సాకులు చెప్తున్నారు. ఇలా ఒక్కో విషయాన్ని గుర్తు చేస్తూ మరీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి ప్రతిపక్షాలు. అటు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో లాలూచి పడ్డారన్న విమర్శలు కూడా బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి. తెలంగాణ సమాజం అమాయకమైనది కాదు, 10 ఏళ్ల మోదీ మోసాన్ని చూసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాలూచీని గమనిస్తోంది. ఢిల్లీకి గులాంగిరి చేసే నాయకులు కావాలా, లేక తెలంగాణ హక్కుల కోసం పోరాడే గొంతుకలు కావాలా అని ప్రశ్నిస్తోంది. సో ఒక్క మోదీ టూర్తో చాలా విషయాలపై క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. బీజేపీ నాయకుల్లో ఎవరికి క్లాస్ పడుతుందో, తెలంగాణకు ఏమేమి ఇస్తారో చూడాలి మరి.